మీకు ఈ విషయం తెలుసా? మహాభారతలో నియోగ అనే ఒక మెథడ్ గురించి స్పెసిఫై చేశారన్నమాట. బేసికలీ అది ఒక ఏన్షియంట్ వేదిక్ ప్రాక్టీస్ విచ్ అలౌస్ ఎ విడో ఆర్ ఎ చైల్డ్లెస్ విమెన్ టు బేర్ ఎ చైల్డ్ విత్ ఎ డెసిగ్నేటెడ్ మ్యాన్. అండ్ ఆ మేల్ పర్సన్ విమెన్స్ హస్బెండ్ ఆర్ ఫ్యామిలీ అప్రూవల్తో మాత్రమే సెలెక్ట్ చేయబడేవారు. అండ్ మోస్ట్లీ హిల్ బి సేస్ ఆర్ క్లోజ్ మేల్ రిలేటివ్ ఆఫ్ ద విమెన్స్ హస్బెండ్ అన్నమాట. ఇది వెరీ రేర్ అండ్ ఎక్సెప్షనల్ సిచ్యువేషన్స్లో మాత్రమే యూజ్ చేసేవారు టు కంటిన్యూ ద లెగసీ ఆఫ్ ద ఫ్యామిలీ, మోస్ట్లీ కింగ్స్ ఫ్యామిలీ. దీన్ని ఒక మోరల్ డ్యూటీగా కన్సిడర్ చేసేవారు అన్నమాట. నాట్ అట్ ఆల్ ఫర్ ఎనీ సెక్సువల్ ఫేవర్స్ ఆర్ ప్లెజర్స్. దేర్ వుడ్ బి ఏ సింగిల్ ఆర్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఫిజికల్ యూనియన్స్ స్ట్రిక్ట్లీ ఫర్ కన్సెప్షన్. అండ్ వన్స్ ఈ ప్రాసెస్ అయిపోగానే ఆ మేల్ పర్సన్కి చైల్డ్తో ఎటువంటి రిలేషన్షిప్ ఉండదు అనమాట. లీగల్లీ అండ్ స్పిరిచువల్లీ విమెన్స్ హస్బెండ్ మాత్రమే ఆ చైల్డ్కి ఫాదర్ అవుతారు. And this method is clearly showing us that they used to believe something exists more than this physicality. మీరు ఈ మెథడ్ గురించి ఆల్రెడీ విన్నట్లయితే కమెంట్ చేయండి. అదర్వైజ్ గో అండ్ చెక్ నౌ.